హాయ్ ఫ్రెండ్స్, డైనోసార్లలో అత్యంత శక్తివంతమైనది ఏదంటే మనం వెంటనే టారనోసారస్లు పేరు చెబుతాం. సినిమాలో వీటిని కేవలం వేటాడే క్రూర మృగాలుగానే చూసాం. కానీ 7.5 కోట్ల ఏళ్ల నాటి ఒక ఎముక ఇప్పుడు వీటి గురించి ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఆకలి వేస్తే ఇవి తమ సొంత జాతిని కూడా వదిలేవి కాదా? ఆ డైనోసార్ ఫాజిల్ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను డెన్మార్క్లోని ఆర్హస్ యూనివర్సిటీకి చెందిన జియో సైన్స్ విద్యార్థిని జోసెఫిన్ నెల్సన్ నిర్వహించారు. ఆమె అమెరికాలోని మోంటనాలో దొరికిన ఒక టైరనోసారస్ పాదం ఎముకను అత్యాధునిక 3D స్కానింగ్ టెక్నాలజీతో విశ్లేషించి ఈ నిజాన్ని బయటపెట్టారు. వీరి పరిశోధన వివరాలు తాజాగా ఎవాల్వింగ్ ఎర్త్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తల ఎముకను నేరుగా కాకుండా దాని 3D డిజిటల్ మోడల్ను రూపొందించి పరిశీలించారు. ఈ స్కానింగ్ లో ఆ ఎముకపై 16 రకాల పంటిఘాట్లు స్పష్టంగా కనిపించాయి. ఇవేవో మామూలు గాయాలు కావు. ఒక చిన్న టైరనోసారస్ తనకంటే పెద్దదైన మరో చనిపోయిన టైరనోసారస్ ఎముకను కొరికిన ఆనవాలు అని 3D విశ్లేషణలో తేలింది. ఈ పరిశోధనలో తేలిన అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే టైరనోసారస్లు ఆహారం కోసం వెతుకుతూ చనిపోయిన జంతువుల మాంసాన్ని కూడా తినేవి. సాధారణంగా పాదం ఎముకల మీద మాంసం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ అక్కడ పంటిఘాట్లు ఉండటాన్ని బట్టి చూస్తే ఆ పెద్ద టైరనోసారస్ చనిపోయిన తర్వాత దాని శరీరంపై ఉన్న మాంసానంతా ఇతర జంతువులు తినేయగా చివరకు మిగిలిన ఆ ఎముకలను కూడా వదలకుండా ఈ చిన్న టైరనోసారస్ అత్యంత ఖచ్చితత్వంతో కొరికి తిన్నట్లుగా అర్థమవుతుంది. అంటే ఒక్క మాంసం ముక్క కూడా వృధా కాకూడదన్నంత కసిగా అది ఆ ఎముకలను కొరికిందని ఈ ఆనవాలు చెబుతున్నాయి. సాధారణంగా ఏదైనా జంతువు బతికున్నప్పుడు గాయమైతే ఆ ఎముక మళ్ళీ అతుక్కునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ఎముకపై అలాంటి ఆనవాలేమీ లేవు. అంటే పెద్ద టైరనోసారస్ చనిపోయిన తర్వాత ఆ చిన్న డైనోసార్ దాని పాదాన్ని కొరికింది. తన సొంత జాతికి చెందిన మృతదేహం అని కూడా చూడకుండా ఆహారంగా మార్చుకోవడం ఈ భయంకరమైన జీవుల ఆకలి ఏ స్థాయిలో ఉండేదో తెలియచేస్తుంది. అలాగే బతకడం కోసం ప్రకృతిలో దొరికిన చిన్న అవకాశాన్ని కూడా ఇవి వదులుకోలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ఇన్నాళ్ళు టైరనోసార్ల ఆహారపు అలవాట్లపై కేవలం అంచనాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు సిఎం క్లాసిఫికేషన్ అనే సిస్టమ్ ద్వారా ఆ పంటి ఘాట్లు ఎంత లోతుగా ఉన్నాయి, ఏ కోణంలో కొరికే అనే విషయాలను పక్కాగా లెక్కగట్టారు. దీనివల్ల 7.5 కోట్ల ఏళ్ల నాటి ఆహారపు గొలుసు ఎలా ఉండేదో ఇప్పుడు క్లియర్గా తెలుస్తోంది. చూసారుగా, కోట్లాది ఏళ్ల నాటి ఒక చిన్న ఎముక ముక్క ఆ కాలం నాటి భయంకరమైన జీవుల జీవన శైలిని ఎలా వివరిస్తుందో. టైరనోసారస్లు కేవలం వేటగాళ్లే కాదు, దొరికిన ఆహారాన్ని వృధా చేయని తెలివైన జీవులని కూడా అర్థమవుతుంది. ఈ సరికొత్త పాలియోంటాలజీ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.